రొటేరియన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్, విజయనగరం. అందరికీ శుభోదయం. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2024 అది రీసెంట్గా మనకి రిలీజ్ అయ్యి జరిగింది. దాంట్లో లాస్ట్ 7 years నుంచి చూసుకుంటే ఫిన్లాండ్ కంట్రీ ఇప్పటికే వరల్డ్ నెంబర్ 1లో ఉన్నది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫాలోడ్ బై డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, ఇజ్రాయెల్ అలా వస్తున్నాయి. అలా టాప్ 20 కంట్రీస్లో రీసెంట్గా కోస్టారికా అండ్ కువైట్ కూడా 11th and 12th పొజిషన్కి వెళ్ళడం జరిగింది అనమాట. అది అంతకుముందు అమెరికా అండ్ యూరోప్ ఫస్ట్ టాప్ 20లో ఉండేవి. ఇప్పుడు 2024కి వచ్చేసరికి అలానేమో ఈ రెండు బిలో 20 ర్యాంక్కి దిగిపోయినాయి అనమాట. మన ఇండియాని మనం కన్సిడర్ చేసుకుంటే యంగర్ పాపులేషన్లో హ్యాపీనెస్ ఇండెక్స్ చూసుకుంటే అదేమో 127 ఉన్నది. మోర్ దెన్ 60 years ఉన్న పీపుల్లో ఉన్న హ్యాపీనెస్ ఇండెక్స్ చూసుకుంటే 121 ర్యాంక్లో ఉన్నాం అవుట్ ఆఫ్ 136. 136 పొజిషన్. ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ద లాస్ట్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఉన్నదన్నమాట అది. సో కొన్ని ప్లేసెస్లో కొన్ని ఎస్పెషలీ పాకిస్తాన్ కూడా ఎస్పెషల్లీ యంగర్ పాపులేషన్లో హ్యాపీనెస్ ఇండెక్స్ చూసుకుంటే మనకంటే అంటే మనం 127 పొజిషన్ ఉంటే 126th పొజిషన్లోకి ఉన్నదన్నమాట అది. వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఒక 6 to 8 పారామీటర్స్ మనం తీసుకుంటారు. దాంట్లో ఫస్ట్ పారామీటర్ ఏంటంటే జీడిపి పెర్ క్యాపిటా. ప్రజెంట్ మన ఇండియా మనది 5th largest జీడిపి పెర్ క్యాపిటా ఉన్నది. అంటే మనకు యుఎస్ మిగతా అన్ని అలా తీసుకుంటే మనం 5th పొజిషన్లో ఉన్నాం. బట్ స్టిల్ మన హ్యాపీనెస్ ఇండెక్స్లో చూసుకుంటే మనం 127 and 121 పొజిషన్లో ఉన్నాం. సో నెక్స్ట్ ఎందుకంటే మనకి నెంబర్ పాపులేషన్ మనకి చాలా ఎక్కువ కాబట్టి ఈవెన్ జీడిపి పెర్ క్యాపిటా ఎక్కువ ఉన్నా సరే 5th పొజిషన్ ఉన్నా సరే మన లార్జెస్ట్ పాపులేషన్ ఉన్నది. ఓల్డ్ పాపులేషన్ మనకి 140 million పాపులేషన్ ఉన్నారు. కంపేర్ టు ది చైనా మనకు 250 million పాపులేషన్ ఉంటాయి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో ఏదైతే మన టాప్ 20 కంట్రీస్ వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఫార్ బెటర్గా ఉన్నది. మన ఇండియాలో ఏమవుతుందంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మనకి ఇంకా రిలేటివ్గా అది చాలా తక్కువ ఉంది. మన యావరేజ్గా 69 years ప్రజెంట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ఉన్నాము. కంపేర్ టు ది వరల్డ్ యావరేజ్ టాప్ 20లో 74 years ఉన్నారన్నమాట. మనకి పీపుల్ బతుకుతున్న వాళ్ళు పెరుగుతున్నారు కానీ క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ రిలేటివ్గా మనకి తక్కువ ఉన్నది ఇండియాలో. ఎందుకంటే వైడ్ డైవర్సిఫైడ్ పీపుల్ ఉన్నది అండ్ పూర్ పాపులేషన్ శాతం మనకి చాలా ఎక్కువ ఉండడం అదొక కారణం. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎప్పుడైనా మనకు ఒక మనిషికి ఆపద వస్తే ఇమీడియట్గా కాపాడుకోవడానికి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అది ఫస్ట్ 20 కంట్రీస్లో వాళ్ళకి చాలా ప్రాముఖ్యంగా ఉన్నది. ఎప్పటికైనా ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది జరిగితే ఇమీడియట్గా ఆదుకునే వాళ్ళు ఆ టాప్ 20 కంట్రీస్లో బాగుంది కంపేర్ టు ది అదర్ కంట్రీస్లో. ఇంకోటి ఏంటంటే ఫ్రీడమ్ ఫర్ ది లైఫ్ చాయిసెస్. మనకి ఏదైనా మనకి లైఫ్లో మనం ఎలా ఉండాలనుకుంటున్నాం అన్నది ఆ టాప్ 20 కంట్రీస్లో వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు ఏ లైఫ్లో ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటారు. మనకేంటంటే మనకి సోషల్ నార్మ్స్ ప్రకారం మనం జీవితాన్ని గడుపుతూ ఉంటాము ఎస్పెషల్లీ మన ఇండియాలో. అదొక మనకి డిసడ్వాంటేజ్ అనమాట. మన చాయిసెస్ మన చేతిలో ఉండదు. మన చాయిసెస్ ఏమో జనరల్గా మన పేరెంట్స్ చేతిలో ఉండడం కానీ సమాజాన్ని కూడా మన పరిగణలో తీసుకొని మన యొక్క చాయిసెస్ మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంటుంది అన్నమాట. అదర్ ఫోర్త్ ఫ్యాక్టర్ ఈజ్ జనరాసిటీ. అంటే పీపుల్ ఎవరికైతే దాతృత్వం ఆ దాతృగుణము అంటే ఈ డొనేషన్ ఇచ్చే గుణము ఫిలాంథ్రఫీ గుణము ఈ టాప్ 20 కంట్రీస్లో ఉంటుంది. యావరేజ్గా ఎవ్రీ పర్సన్ ఇన్ టాప్ 20 కంట్రీస్లో ఎవ్రీ మంత్ ఏదో ఒక సేవా కార్యక్రమము చేస్తుంటారనేది దాంట్లో ఇచ్చిన ఒక పారామీటర్. అదర్ ఏంటంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ది కరప్షన్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇండియాని మనం బాగా వెంటాడుతుంది ఈ యొక్క కరప్షన్, మనకి ఈ లంచగొండితనం. సో అంచేత దీని నుంచి బయటపడడానికి సమాజంలో ఏ విధమైన మార్పులు జరగాలన్న దాని గురించి కూడా మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎస్పెషల్లీ గవర్నమెంట్స్ ఏదైతే మన పారామీటర్స్ ఇప్పటివరకు మనం తీసుకున్నామో ఈ 6 పారామీటర్స్. అదర్ 2 పారామీటర్స్ ఏంటంటే పాజిటివ్ ఎఫెక్ట్స్. అంటే మనం ఎంతమంది సరదాగా నవ్వుతూ ఉంటారు, ఎంతమంది బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఎంతమంది వాళ్ళు నచ్చిందే చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు అన్నీ కూడా పాజిటివ్ ఎఫెక్ట్స్ అంటారు. అవి టాప్ 20 కంట్రీస్లో చాలా ఎక్కువ మందికి ఉన్నది. నెగిటివ్ ఎఫెక్ట్స్ అంటే వర్రీ, కోపం, బాధ, ఇలాంటి సాడ్నెస్ ఇలాంటివన్నీ కూడా మనకేమో నెగిటివ్ ఎఫెక్ట్స్ ఈ బిలో 20 ర్యాంకింగ్ కింద కంట్రీస్లో మనకి ఎక్కువ ఉంది. మన ఇండియాలో అది చాలా ప్రాముఖ్యం ఉంది. అందుకే మెంటల్ హెల్త్ ఇల్నెసెస్ కూడా ఇండియాలో బాగున్నారు, ఎక్కువ సఫర్ అవుతున్నారు.
సో ఓవరాల్గా చూసుకుంటే ఇంతమంది పాపులేషన్లో మనకి యంగర్ పాపులేషన్ ప్రజెంట్ ఇండియాకి పెద్ద ఎసెట్. కానీ 90% ఆఫ్ ది యంగర్ పాపులేషన్ ఇన్ ఇండియా దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్, దే ఆర్ నాట్ హ్యాపీ బికాజ్ ఆఫ్ వారికి జాబ్ అవైలబిలిటీ కానీ, ఇప్పుడు ఏదైతే ఇందాక మీకు చెప్పిన పారామీటర్స్ ఏదైతే చెప్పానో ఆ పారామీటర్స్ అన్నింటిలో వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నారు యంగర్ పాపులేషన్. ఎవరు హ్యాపీగా ఉన్నారని లెక్కేసుకుంటే ఓల్డర్ పాపులేషను, ఎస్పెషల్లీ మోర్ దెన్ 60 years ఉన్న పాపులేషన్ ఇండియాలో రిలేటివ్గా హ్యాపీగా ఉన్నారు కంపేర్ టు ది బిలో 60 years. అది కూడాను దాని కూడా కొన్ని పారామీటర్స్. మెన్ ఆర్ మోర్ హ్యాపీర్ దాన్ ది ఉమెన్ ఓవర్ ది ఏజ్ ఆఫ్ 60 years. సెకండ్ ఏంటంటే కొంచెం హయ్యర్ క్యాస్ట్ పీపుల్, హయ్యర్ ఎడ్యుకేషను, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ ఉన్న పీపుల్ దే ఆర్ మోర్ హ్యాపీయర్ దాన్ లోయర్ ఇన్కమ్ గ్రూప్స్, లోయర్ క్యాస్ట్ గ్రూప్స్ అండ్ లెస్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుని అలాగా. సో ఇన్ని రకాల పారామీటర్స్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే మనం అంతా కూడా హ్యాపీగా ఉండాలనుకుంటే కరప్షన్ ఫ్రీ ఇండియా ఉండాలి. మన యొక్క లైఫ్ హెల్త్ ఎక్స్పెక్టెన్సీ పెరగాలంటే మనకి నాణ్యమైన వైద్యం అందాలి. అలాగే మన యొక్క ఎడ్యుకేషన్ పెరగాలంటే నాణ్యమైన విద్య రావాలి. మనకు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, మనం ఏదైతే మనకు నచ్చిన ఫ్రీడమ్ మనం తీసుకునే పరిస్థితిలో ఉండాలి. సో ఇట్లాంటివన్నీ పారామీటర్స్లో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్స్ కూడా వీటి మీద మనం ఫోకస్ పెట్టి ఏదైతే మనం జీడిపి పెర్ క్యాపిటాని మనం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే సమాజంలో ఉన్న అందరికీ కూడా ఈక్వల్గా ఆపర్చునిటీస్ ఎప్పుడైతే పెరుగుతుందో యంగర్ పాపులేషన్ మోర్ డైనమిక్గా ఉండి మన భారతదేశాన్ని అగ్రగామిగా తీసుకెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచిస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.